క్షేమము. ఈరోజు అన్నీ ఉంటూ ఉన్నాయి, కానీ క్షేమకరమైన వాతావరణం అనేది మనకి ఉండడం లేదు. ఏ గృహంలో చూసినా, ఏ యొక్క ఆత్మీయ జీవితంలో ఏ విశ్వాసలో చూసినా భయముతో బాధపడుతూ ఉన్నారు, రేపు ఏమి జరుగుతూ ఉందని. క్షేమకరమైన వాతావరణం ఉండడం లేదు, క్షేమం ఉండడం లేదు. కానీ దావీదు గారు అంటూ ఉన్నారు, నేను బ్రతుకు దినములన్నీ కూడా నా వెంట కృపాక్షేమములు వస్తూ ఉన్నాయి. కారణం ఏమిటయ్యానంటే ఆయన మాట్లాడుతున్నాడు, నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తూ ఉన్నాను, కాబట్టి నా వెనకాల కృపాక్షేమములు వస్తూ ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీ గృహంలో క్షేమము కావాలనంటే, నీ ఆత్మీయ జీవితంలో నీ బిడ్డలో క్షేమము కావాలి అని అంటే మనం ఎక్కడ నివసించాలో తెలుసా? దేవాది దేవుని మందిరంలో నివసించాలి. అందుకే ఒకటోది, గత వారం దేవాది దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, నీకు క్షేమకరమైన వాతావరణం కావాలి అని అంటే నువ్వు మొదట ఎక్కడ ఉండాలి అని అంటే మందిరంలో నువ్వు నివసించాలి. హల్లెలూయా. రెండవదిగా, నువ్వు క్షేమకరమైన వాతావరణం నువ్వు కలిగి ఉండాలి అని అంటే, నీ బ్రతుకు దినములన్నీ కూడా నీ వెంట క్షేమము రావాలి అని అంటే నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనము కాపాడుకుంటూ ఉన్నామా? జ్వరం వస్తే హాస్పిటల్ పరిగెడుతూ ఉన్నాం, ఏదో అనారోగ్యం వస్తే రకరకాల మనుషుల దగ్గరికి పరిగెట్టే సలహాలు తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనము క్షేమకరమైన వాతావరణం కోసము మనము మన పరిశుద్ధతను మనము కాపాడుకోగలుగుతూ ఉన్నామా తల్లి? మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నామా? సొదొమ గొమొర్రాలో నివసిస్తూ ఉన్నారు లోతు గారు, కానీ ఆయన ఏమి కాపాడుకున్నాడో తెలుసా? తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటే, నీ రక్షణ వస్త్రాలను నువ్వు కాపాడుకుంటే, నీ శరీరమును నువ్వు కాపాడుకుంటే, నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటే నీకు కలిగేది ఏమిటో తెలుసా? నీకు క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. రెండవ రాకడలో నీకు క్షేమము కలుగుతుంది. ఈ భూమి మీద విడవబడిన వారికి శ్రమలు, ఈ భూమి మీద అగ్నిగంధకములు, ఈ భూమి మీద ఉన్నవారు మనుషులందరూ కూడా విడవబడిన తర్వాత ఈ భూమి మీద పరిశుద్ధ ఆత్మదేవుడు ఉండరు, ఈ భూమి మీద వాక్యము ఉండదు. కాబట్టి వారికి కలిగేది ఏమిటో తెలుసా? క్షేమము కలగదు వారికి. నీకు క్షేమము కలగాలనంటే ఒకటి, నువ్వు ఆయన మందిరంలో నివాసము చేయాలి. రెండవదిగా, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మూడవదిగా దేవాది దేవుడు మనతో మాట్లాడును గాక. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనము చదవండి తల్లి. కీర్తనల గ్రంథము 30. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, నీకు బహుక్షేమము కలిగి ఉండాలి అని అంటే నీలో ఒక లక్షణం ఉండాలి, నాలో ఒక లక్షణం ఉండాలి. ఏమిటయ్యా లక్షణం అని అంటే, దీనత్వము కలిగి నువ్వు దీనుడుగా నువ్వు మారిపోవాలి. నువ్వు ఎప్పుడైతే దీనుడుగా మారిపోయావో, దీనత్వంలోనికి వెళ్ళిపోయావో, నీ వెనకాల వచ్చేది ఏమిటో తెలుసా? ఆయన మాట్లాడుతున్నారు, బహుక్షేమము వస్తుందట. చెప్పట్లు కూడా దేవాంత దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బహుక్షేమం వస్తుంది. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు. ఈరోజు ఒక గజం భూమి కొనలేకపోతూ ఉన్నాం మనం. ఈరోజు ఒక సెంటు భూమి మనం కొనలేకపోతూ ఉన్నాం. కానీ దేవాంత దేవుడు ఏమంటూ ఉన్నారు తెలుసా? ఈ భూమిని నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. ఈ భూమిని స్వతంత్రించుకోవడమే కాదు, ఆ భూమి మీద నువ్వు బహుక్షేమము కలిగి నువ్వు బహుగా నువ్వు సుఖిస్తావని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమిటి ఈ భూమి? కొత్త ఆకాశము, కొత్త భూమి. హల్లెలూయా. అదే కానాను, అదే యెరూషలేము పట్టణము, అదే పరలోక పట్టణము, అదే దేవాది దేవుడు యుగ యుగములుగా పరిపాలించి ఆ రాజ్యములోనికి నువ్వు వెళ్ళిపోతావని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళిపోవడమే కాదు, నువ్వు క్షేమకరమైన వాతావరణం నువ్వు కలిగి ఉంటావని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దీనత్వం మనం కలిగి ఉన్నామా? దేవాది దేవుని కోసము మరి జకరియా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము చూడండి.
దేవాది దేవుడు దీనుడుగా సియోను నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా నుండి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరయ్యానంటే దేవాంతి దేవుడు. ఆయన ఏ విధముగా వస్తూ ఉన్నాడంటే తగ్గించుకొని వస్తూ ఉన్నాడు. తగ్గింపు జీవితాన్ని కలిగి వస్తూ ఉన్నాడు. గాడిద పిల్లనెక్కి వస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధముగా వస్తారో తెలుసా? మేఘాల మీద వచ్చి ఆయన, హల్లెలూయా, అగ్ని స్తంభమై మేఘ స్తంభమై ఆయన వచ్చే దేవుడు. కానీ ఆయన ఏ విధముగా వస్తూ ఉన్నారు తెలుసా? తగ్గించుకొని వస్తూ ఉన్నారు. గాడిద పిల్లనెక్కి వస్తూ ఉన్నారు. ఎవరయ్యా ఈయనంటే ఆయన సువార్తలో మాట్లాడుతున్నారు, నాకు సర్వ అధికారములు నేను తండ్రి దగ్గర నుంచి నేను పొందుకున్నానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సర్వ అధికారము కలిగిన దేవాతి దేవుడు తగ్గించుకొని ఏ విధముగా వస్తున్నాడంటే దీనుడుగా ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. తగ్గించుకొని వచ్చాడు. అసలు తగ్గించుకోవడం అంటే ఏమిటయ్యానంటే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. అసలు దీనుడిగా మారిపోవడం అంటే ఏమిటో యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు. హల్లెలూయా. అంటే నీ ఆలోచన పక్కన పెట్టి, నీ దుష్టత్వమును పక్కన పెట్టి, నువ్వు విర్రవీగుచున్న ఆ గర్వమును పక్కన పెట్టి నిన్ను నీ ఆత్మను రక్షించగలిగే ఆ వాక్యాన్ని అంగీకరించడమే సాత్వికం. హల్లెలూయా. ఆ సాత్వికను కలిగి ఉండడమే దీన మనసు కలిగి ఉండడం. హల్లెలూయా. ఈరోజు వాక్యం అర్థమవుతుందా తల్లి? అంటే వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఏ విధముగా తెలుసా? గర్వముగా అంగీకరించకూడదు. నువ్వు సాత్వికముగా నువ్వు దానిని అంగీకరించడమే దీనత్వము కలిగి ఉండడం, దీనుడిగా మారిపోవడం. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేను తండ్రి ఏది చెప్పాడో నాకు అదే నేను ఈ భూమి మీద మీకు బోధిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే తండ్రి మాట వినడం వల్ల దేవాది దేవుడు దీనుడిగా మారిపోయాడు. ఈరోజు యేసయ్య మాట నువ్వు వింటే ఈరోజు అంగీకరిస్తూ ఉన్నామా? ఆయన కట్టడలను, ఆయన స్వరాన్ని, బైబిల్ వాక్యాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నామా? అంగీకరించకుండా విర్రవీగిపోతూ ఉంటాం. అంగీకరించకుండా కల్మషము కలిగి ఈ వాక్యము నాకు కాదు పక్కవారికి అనుకుంటూ ఉంటాం. ఈ వాక్యము నా కుటుంబముకు కాదు వేరొక మనిషికి, వేరొక కుటుంబానికి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవాది దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యము నా కోసమే అని చెప్పి నువ్వు అంగీకరించి ఆ పాపాన్ని విడిచిపెట్టడమే సాత్వికము. హల్లెలూయా. సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నారు. ఏమిటయ్యానంటే అతిక్రమములు చేయవాడు వర్ధిల్లుడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. ఆ కనికరమే దీనత్వము. ఆ కనికరమే దీనుడిగా మారిపోవడము. అంటే నీకు దేవాది దేవుడు తెలియజేసినప్పుడు, నీ పాపాన్ని, నీ శాపాన్ని తెలియజేసినప్పుడు నువ్వేమి చేయాలి తెలుసా? విర్రవీగిపోకూడదు, దుష్టత్వములోనికి వెళ్ళిపోకూడదు, పాపములోనికి వెళ్ళిపోకూడదు, అది కప్పుకోకూడదు, అది నాకు కాదని విడిచిపెట్టకూడదు. ఎవరైతే ఒప్పుకొని అంగీకరించి విడిచిపెడతారో వారు కనికరము. ఏమిటి కనికరం అంటే దీనత్వము. హల్లెలూయా. దీనులు మొర ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధంగా కలిగి ఉంటూ ఉన్నాం? వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించడమే దీనత్వము కలిగి ఉండడం. హల్లెలూయా. ఈరోజు మనము దీనత్వాన్ని కలిగి ఉన్నామా? ఈరోజు దీనత్వము కలిగి ఉంటే ఆయన అంటూ ఉన్నారు, భూమిని స్వతంత్రించుకుంటారు, తర్వాత బహుక్షేమము కలిగి సుఖశాంతులతో నివసిస్తా. వాక్యాన్ని అంగీకరించకపోతే క్షేమము లేదు తల్లి.
వాక్యాన్ని అంగీకరించకపోతే నీకు సుఖము లేదు, నీకు శాంతి లేదు, నీకు క్షేమము లేదు. అందుకే దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? నా తాను ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు నేను కప్పుకోలేదు. ఏమి చేశాడు తెలుసా? ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతూ ఉన్నామా? కనీసం ఒక్క ఆపత్తాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాం. నీకు నాకు క్షేమము వెంట రావాలి, నీకు నాకు ఆయన కృప వెంట రావాలి. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. ఒక ఆపత్తాన్ని విడిచిపెట్టుకోలేకపోతే నీ భూమిని, అంటే కొత్త ఆకాశమును, కొత్త భూమిని ఏ విధంగా నువ్వు స్వతంత్రించుకుంటావు? ఏ విధమైన సుఖ జీవితాన్ని నువ్వు గడుపుతావు? ఈరోజు ఒక ఆపత్తాన్ని విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నాం, పాపాన్ని ఒప్పుకోలేకపోతూ ఉన్నాం, పాపాన్ని కప్పుకొని తిరుగుతూ ఉన్నాం. నీకు నాకు క్షేమం అనేది కావాలి. పరలోక రాజ్యాన్ని మనమే కాదు, మన కుటుంబాలు స్వతంత్రించుకోవాలని చెడ్డ అభిప్రాయంతో, అహంకారంతో, విర్రవీగు దుష్టత్వము మనము కలిగి ఉంటూ ఉన్నాం. దావీదు గారు ఒక రాజు అయి ఉండి నాతాను ప్రవక్త వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ మనుష్యుడను నేనే ఒప్పుకున్నాడు. తల్లి ఏ విధముగా ఒప్పుకున్నాడు తెలుసా? ఏ పరుపు మీద అయితే పాపము చేశాడో, ఏ గదిలో అయితే పాపము చేశాడో ఒప్పుకొని అతను ఆయన మాట్లాడుతున్నాడు, నా కన్నులు గుంటలైపోయినాయి, నా పరుపు తేలిపోయింది. ఒకే ఒక పాపం వాళ్ళు ఒప్పుకున్నాడు. ఈరోజు అటువంటి విధముగాను ఒప్పుకుంటే, వాక్యంని సాత్వికంగాను అంగీకరిస్తే, ఆ వాక్యము నా కోసమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను గద్దిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పి నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే కృపాక్షేమములు నీ వంటే వస్తాయి. హల్లెలూయా. నువ్వు కప్పుకుంటే నీకు దీనత్వం రాదు. నువ్వు కప్పుకుంటే దుష్టత్వములోనికి వెళ్ళిపోతావు, కప్పుకుంటే విర్రవీగతనములోనికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. నీకు సాత్వికం రాదు, నువ్వు దీనుడిగా మారిపోవు. దీనుడిగా ఎప్పుడు మారిపోతాడనంటే వాక్యాన్ని సాత్వికముగా అంగీకరించినప్పుడు మాత్రమే. ఈరోజు మనము అంగీకరిస్తూ ఉన్నామా తల్లి? యోనా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. చాలు తల్లి. ఎవరయ్యానంటే యోనా గారు గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్తతో దేవాది దేవుడు మాట్లాడారు. ఏమిటానంటే, నినివే పట్టణం ఒక ప్రజల దుస్థితి బాగోలేదు, పాపము బహుభారం అయిపోయింది, వారికి క్షేమము లేదు, వారికి నరకములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, నా ఉగ్రత నేను కుమ్మరించబోతూ ఉన్నానని చెప్పి యోనా గారికి ప్రత్యక్షమై దేవాది దేవుడు మాట్లాడారు. నువ్వు వెళ్ళి నినివే ప్రదేశమునకు వెళ్ళి, నినివే పట్టణమునకు వెళ్ళి నేను చెప్పబోయే వార్తను నువ్వు ప్రకటించమని చెబితే, సొంత ఆలోచన కలిగి ఉండి, సొంత అభిప్రాయాన్ని కలిగి ఉండి, సొంత జ్ఞానాన్ని కలిగి ఉండి, దేవాది దేవుని మాటను లెక్క చేయకుండా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు పారిపోతూ ఉన్నాడు. ఆ పారిపోయిన సమయంలో ఏమి జరిగిందయ్యా అనంటే, ఆ సముద్రం మీద భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ యొక్క యోనా గారు ఎక్కిన ఆ యొక్క వాడ ఏమవుతుందనంటే మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. 10వ వచనంలో తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను. అంటే అతను మాట్లాడుతున్నాడు, నేను తప్పు చేశాను, ఇదిగో నేను దేవాది దేవుని సన్నిధిలోంచి నేను పారిపోతూ ఉన్నాను, ఆజ్ఞల నుంచి నేను వైదొలిగాను, ఆయన యొక్క వాక్యము నుంచి నేను వెళ్ళిపోతూ ఉన్నాను, కాబట్టి నాకు క్షేమం లేదని ఆ మనుషులకు చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క వాడల నుంచి నన్ను సముద్రంలోనికి పాడవేస్తే మీకు క్షేమము కలుగుతుందని మాట్లాడాడు. కానీ ఆ మనుషులందరూ దేవాది దేవునికి భయపడ్డారు. ఆ యొక్క యోనాను సముద్రంలో పడవేయకుండా ఉంటే ఆ ఓడలో మనుషులు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. వారందరూ అంటూ ఉన్నారు, మాకు ఎటువంటి మేము ఆ యొక్క పాపంలో మేము పాలు పంపులు మేము పొందమని చెప్పి యోనా గారిని ఎత్తి సముద్రంలో పాడవేశారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 2వ అధ్యాయము 9వ వచనము చదవండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
స్థుతులు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను అంతలో యెహోవా మత్స్యములకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కెను. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఒప్పుకున్నాడో పాపాన్ని, ఎప్పుడైతే తనను మొక్కుకున్నాడో దేవాది దేవుడు విని ఆ పాపము ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ యొక్క మత్స్యముతో మాట్లాడిన వెంటనే ఆ యోనాను ఆ ఒడ్డున కక్కివేసింది. ఆయన ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి అతని జీవితంలో ఏమీ లేదయ్యానంటే క్షేమం అనేది లేదు. అందుకే ఆయన దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా దీనులు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు, వారి వెంట క్షేమము వస్తుంది ప్రభువా. హల్లెలూయా. అంటే నువ్వు దీనుడుగా మారిపోతే, దీనుడు అనగా అర్థం ఏమిటనంటే ఆయన మాట వినడమే దీనత్వము, ఆయన వాక్కు ప్రకారంగా నడవడమే దీనత్వము. ఆ దీనత్వాన్ని కోల్పోయాడు ఇక్కడ యోనా గారు. కోల్పోవడం వల్ల అతను వెంట క్షేమము రాలేదు, అతను వెంట మరణము వచ్చింది. ఎప్పుడైతే పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నాడో వెంటనే అతని జీవితంలో క్షేమం వచ్చింది. హల్లెలూయా. ఆ మత్స్యము కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను పాపిని, అయ్యా నేను తప్పు చేశాను ప్రభా, ఇదిగో గాఢంధకారములోనికి నేను వెళ్ళిపోయాను ప్రభా, ఇదిగో నేను ఎక్కడ ఉంటున్నాను నాకు తెలియం లేదయ్యా, నా చుట్టూ చీకటి, నా చుట్టూ అంధకారం ఉంది ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో, నేను తప్పు చేశాను ప్రభా, నేను క్షేమకరమైన వాతావరణంలోంచి నేను వెళ్ళిపోయాను ప్రభా, నీ సన్నిధిలోంచి నేను వెళ్ళిపోయాను ప్రభా, నేను పాపము చేశాను ప్రభా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మరలా దేవతా దేవుడు క్షేమాన్ని అతని జీవితంలో కలిగి చేశాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని స్వీకరించగలుగుతూ ఉన్నావా? ఈరోజు వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు, నీ పాపాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, నీ శాపాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, నీ అక్రమం నీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఒప్పుకుంటూ ఉన్నావా తల్లి? ఒప్పుకోకుండా యోనా వలె పరిగెడుతూ ఉన్నావా? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ వెనకాల క్షేమం రావాలనంటే నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకోవాలి తెలుసా? వాక్యం నీతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆ పాపిని నేనే, ఇదిగో ఆ అక్రమంలో నేనే ఉన్నాను, ఆ అన్యాయంలో నేనే ఉన్నాను, ఆ దుష్టత్వంలో నేనే ఉన్నాను ప్రభువా అని నువ్వు ఒప్పుకుంటే నీ వెనకాల క్షేమము పరిగెట్టుకుంటూ వస్తుంది తల్లి. కానీ ఇక్కడ ఒప్పుకున్నాడు కాబట్టి మరణ బంధకముల నుంచి యోనాను దేవాతి దేవుడు తప్పించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒప్పుకుంటూ ఉన్నావా? నువ్వు కప్పుకుంటూ ఉన్నావా? దీనత్వాన్ని కలిగి ఉంటూ ఉన్నావా? గర్వాన్ని నువ్వు చూపిస్తూ ఉన్నావా వాక్యం పట్ల, దేవాతి దేవుని పట్ల తల్లి? యోనా వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళకుండా వేరే స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోవడం కారణంగా ఏమి జరిగిందో తెలుసా? మొదట అతనుకు ఆపద వచ్చింది, తర్వాత ఓడలో ఉన్నవారికి ఆపద వచ్చింది. వారు సరుకులన్నీ పాడవేశారు, వస్త్రములన్నీ పాడవేశారు, తినుబండారాలన్నీ పాడవేశారు. ఏదైతే ఓడను రవాణా చేయడానికి ఏ వస్తువులైతే పట్టుకెళ్తున్నారో, ఏ విలువైన సామగ్రిని పట్టుకెళ్తున్నారో ప్రతిదీ కూడా ఆ యొక్క సముద్రంలో పాడవేశారు. ఈరోజు అదే విధంగా నీ పాపమును ఒప్పుకోకపోతే వాడలాంటి నీ కుటుంబంలో క్షేమం ఉండదు తల్లి. వాడలాంటి నీ ఆత్మీయ జీవితంలో క్షేమం ఉండదు తల్లి. నువ్వు సంపాదించుకున్న ఆరోగ్యము, నువ్వు సంపాదించుకున్న ఆస్తి, నువ్వు సంపాదించుకున్న రక్షణ వస్త్రం అంతా కూడా అది నీకు దక్కకుండా పోతుంది. జాగ్రత్త. వాక్యము నీకు వినబడినప్పుడు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. యోనా ఒప్పుకోలేని కారణముగా ఆ యోనాతో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో ఆ వాడలో, ఆ వాడంతటికీ కూడా క్షేమము లేదు తల్లి. ఆపద వచ్చింది, శ్రమలో వచ్చింది. ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావు? దేవాంతి దేవుడు నీతో మాట్లాడినప్పుడు, వాక్కు నీతో మాట్లాడినప్పుడు, వాక్యము నీతో మాట్లాడినప్పుడు నీ అన్యాయము అక్రమము ఒప్పుకోకుండా కప్పుకొని తిరిగితే ఆపదలు కుటుంబాల్లో వస్తాయి, ఆపదలు పిల్లల్లో వస్తాయి, ఆపదలు అనారోగ్య రూపంలో వస్తుంది, ఆపదలు ఆర్థిక సంబంధమైన విషయంలో వస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టావో నీ వెంట
కృప వస్తుంది, నీ వెంట క్షేమం వస్తుంది. దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమిటనంటే, నేను బ్రతుకు దినములన్నీ కూడా నా వెంట కృప క్షేమము రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? నా పాపాన్ని ఒప్పుకొని నేను విడిచిపెట్టాను. ఈరోజు దేవమాత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ వెంటకాల కృప క్షేమము రావాలనంటే నీ పాపాన్ని ఒప్పుకో తల్లి, నీ శాపాన్ని ఒప్పుకో, నీ అక్రమము అన్యాయములు ఒప్పుకో. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటూ ఉన్నావో నీ వెనకాల క్షేమము, నీ వెనకాల కృప వస్తుంది. నువ్వు కప్పుకోవడము మొదలు పెట్టేవనంటే నువ్వు సంపాదించుకున్నవన్నీ కూడా పోయే వరకు, విడిచిపెట్టే వరకు, నీ పాపమును ఒప్పుకునే వరకు నీ వెనకాల క్షేమము వెంటాడదు. ఈరోజు దేవాంత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, యోనా గారు మొదట ఒప్పుకోలేదు, కానీ చనిపోయే పరిస్థితులు యోనా గారు ఒప్పుకున్నారు కాబట్టి క్షేమము వెంటాడింది. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని దీన మనసు కలిగి అంగీకరిస్తూ ఉన్నావా? దీన మనసు కలిగి ఇది నా కోసమని మనం అంగీకరిస్తూ ఉన్నామా తల్లి? దావీదు గారు అంగీకరించాడు. దేవాంతి దేవుడు కృపాక్షేమములు దావీదు గారు వెంట వెళ్ళాయి. హల్లెలూయా. అదే సమూయేలు గారు సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, కానీ సౌలు మహారాజు అంగీకరించలేదు. కప్పుకోవడం ప్రారంభించాడు. ఇదిగో నెపములు చెప్పడం ప్రారంభించాడు. ఆ ప్రజలు చెప్పిన మాట నేను విన్నానయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కృపాక్షేమములు ఆయన వెంట వెళ్ళలేదు తల్లి. కారణం ఏమిటో తెలుసా? ఒప్పుకోలేదు, కప్పుకున్నాడు. తన పాపమును ఒప్పుకుంటే కృపాక్షేమములు వెళ్ళే సౌలు మహారాజు వెంట, కానీ కప్పుకోవడం వల్ల కృపాక్షేమములు వెళ్ళలేదు. కానీ మరణము కుటుంబాన్ని వెంటాడింది, మరణము సౌలు మహారాజును వెంటాడింది, మరణము పిల్లలను వెంటాడింది, మరణము కుటుంబం అంతా. లేఖనము సెలవిస్తుంది ఒకేసారి యుద్ధములో కుటుంబం అంతా చనిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించలేదు. యాకోబు గారు మాట్లాడుతున్నారు, దీన మనసు అంటే ఏమిటో తెలుసా? అహంకార దృష్టి కలిగి ఉండకుండా నువ్వు సాత్వికముతో నువ్వు అంగీకరించాలి. గర్వ దృష్టి కలిగి ఉండకుండా, గర్వ హృదయం కలిగి ఉండకుండా నువ్వు సాత్వికముతో అంగీకరించడమే దీన మనసు కలిగి ఉండడం. హల్లెలూయా. ఈరోజు నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? ఈరోజు లేదా నాకు కాదు అని సౌలు మహారాజులాగా అనుకుంటూ ఉన్నావా? ఈరోజు కృపాక్షేమం నీ వెంట రావాలనంటే వాక్యాన్ని నువ్వు సాత్వికముతో నువ్వు అంగీకరించాలి. హల్లెలూయా. మొట్టమొదటి కృపాక్షేమం వెంట రావాలంటే, ఒకటి నువ్వు ఆయన మందిరంలో నివసించాలి. రెండు, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. మూడు, దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. దీన మనసు కలిగి ఉంటే ఈ భూమిని స్వతంత్రించుకుంటావు, బహుక్షేమము సుఖము నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. నాలుగవదిగా చూద్దాం, 122వ కీర్తన 6వ వచనము చదవండి తల్లి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయుడి. యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, ప్రేమించువారు వర్ధిల్లుదురు. చాలు తల్లి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లులు. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమము ఉండును గాక. హల్లెలూయా. అంటే నాలుగవది ఏమిటయ్యానంటే, నువ్వు ప్రార్థన అనుభవములు నువ్వు కలిగి ఉంటే నీ వెనకాల క్షేమం అనేది వస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నామా? ప్రార్థన చెయ్యాలని మనకి తెలుసు, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన చెయ్యకుండా, కన్నీరు కార్చకుండా, ఉపవాసం ఉండవలసిన రోజులు ఉపవాసం ఉండకుండా నా జీవితంలో క్షేమము రాదు. దావీదు గారు 122 దావీదు కీర్తనలో మాట్లాడుతున్నాడు, యెరూషలేము కోసం మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీకు క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థనా జీవితము నీలో ఉంటే, ప్రార్థనా జీవితము నాలో ఉంటే, ప్రార్థనా జీవితము మీ కుటుంబములో ఉంటే క్షేమము వెంటాడుతోంది. యోబు గారు అంట, వారి కుటుంబంలో క్షేమమే ఉందట. కారణం ఏమిటో తెలుసా? అరుణోదయమున లేచి కుటుంబం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను చేస్తూ ఉన్నామా? ఈరోజు చేయగలుగుతూ ఉన్నామా తల్లి? ఒకరోజు చేస్తాం, లేదా 2 రోజులు చేస్తాం, 3 రోజు మన గుర్తుకు రాదు.
కానీ యోబు గారు వెంట క్షేమము వెంటాడడానికి, వారి పిల్లల్లో క్షేమము, వారి ఆస్తిపాస్తుల్లో క్షేమము, వారి ప్రతి పొలములో క్షేమము కలగడానికి గల కారణం ఏమిటయ్యానంటే ఆయన నిత్యము అరుణోదయములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిత్యము ప్రార్థన చేయగలిగి ఉండాలి. నువ్వు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే నిత్యము నీ వెనకాల క్షేమము పరిగెట్టుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనము చేస్తూ ఉన్నామా? దేవుడు పగలంతా మరి వాక్యాన్ని బోధించి రాత్రి వేళలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఈరోజు మనము చేయగలుగుతూ ఉన్నామా? ఈరోజు మనము ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నామా తల్లి? ఈరోజు ప్రార్థన అనేది మరి విశ్వాసికి శ్వాస లాంటిది. హల్లెలూయా. ప్రార్థన అనేది మనకి 2 రెక్కల లాంటివి. 1 వాక్యము సాత్వికంతో అంగీకరించడము, 2 ప్రార్థన. ఈ 2 నీలో ఉంటే క్షేమము నీ వెనకాల వస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? వాక్యాన్ని అంగీకరించము, ప్రార్థన చెయ్యము, కానీ మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు క్షేమము, భద్రత, కాపుదల కావాలని మనం అనుకుంటూ ఉన్నాం. అది ఎంతవరకు సాధ్యమవుతూ ఉంది తల్లి? యోబు గారు దాన్ని సాధ్యపరుచుకున్నాడు. హల్లెలూయా. దావీదు గారు సాధ్యపరుచుకున్నారు. అంతేకాదు, ఇదిగో బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రార్థన జీవితము కలిగి ఉండడం వల్ల వారు క్షేమము కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన జీవితం కలిగి ఉంటూ ఉన్నామా? ఈరోజు మనకు మనమే ప్రార్థన చేసుకోం. ఇంకా యెరూషలేము పట్టణం కోసం ఏమీ ప్రార్థన చేస్తాం? మన నగరం కోసం ఏమి ప్రార్థన చేస్తాం? మన కుటుంబం కోసం ఏమి ప్రార్థన చేస్తాం? మన సంఘము కోసం ఏమి ప్రార్థన చేస్తాం? నశించిపోయిన ఆత్మల కోసము, నశించిపోయిన గొర్రెల కోసం ఏమి ప్రార్థన చేస్తాము తల్లి? ప్రార్థన చేస్తే క్షేమము. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉన్నాం, నా కోసం నేను ప్రార్థన చేస్తే నాకు క్షేమం అనుకుంటూ ఉన్నాం. దావీదు గారు అంటూ ఉన్నారు, యెరూషలేము కోసము ప్రార్థన చేస్తే నీకు క్షేమము. హల్లెలూయా. యెరూషలేమును ప్రేమిస్తే నీకు క్షేమము అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? యెరూషలేము అనేది ఎవరి పట్టణం అంటే దేవాతి దేవుని పట్టణము. హల్లెలూయా. ఆ పట్టణములో నశించిపోయే ఆత్మలు ఉన్నాయి, తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి, రక్షణ లేని గొర్రెలు ఉన్నాయి, నరకానికి వెళ్ళిపోతున్న ఆ గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల కోసం నువ్వు ఏమి చేయాలి తెలుసా? నువ్వు ఉపవాసం ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు కన్నీరు కార్చాలి, నువ్వు నీ రొమ్మును కొట్టుకొని, అయ్యా ఇదిగో పలానా పట్టణము పాడైపోతుంది, అయ్యా పలానా గ్రామము పాడైపోతుంది, పలానా కుటుంబము పాడైపోతుంది, పలానా బిడ్డ ఇదిగో పడిపోయాడు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే వారి కోసము నీ కుటుంబంలో క్షేమము కనబడుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తూ ఉన్నామా? అబ్రహాము గారు దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు విడిచిపెట్టి వచ్చేయి. విడిచిపెట్టి వచ్చిన తర్వాత 25 సంవత్సరములు పైబడి దేవాది దేవుని అనుసరిస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క అబ్రహాముకి కుమారులు పుట్టలేదు, శారా గర్భము తెరవబడలేదు. కానీ ఎప్పుడు తెరవబడిందో తెలుసా? 18వ అధ్యాయంలో, ఆది కాండంలో 18వ అధ్యాయంలో దేవాది దేవుడు దర్శించాడు. 19వ అధ్యాయంలో నశించిపోతున్న సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ఆ లోతు కుటుంబం కోసము కన్నీరు కారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు, దేవాది దేవునితో బతిమాలుతూ ఉన్నాడు. అయ్యా 50 మంది ఉంటే, అయ్యా 40 మంది ఉంటే, అయ్యా 35 మంది ఉంటే, అయ్యా 10 మంది ఉంటే రక్షిస్తావా అయ్యా ప్రభా? నేను దుమ్ముని ధూళిని ప్రభాని తనకు తాను తగ్గించుకొని తన కుటుంబం కోసము కానీ తన ఆత్మీయ జీవితం కోసమని ప్రార్థన చేయలేదు. కానీ నశించిపోతున్న సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ లోతు కుటుంబం కోసం, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. 19వ అధ్యాయంలో ప్రార్థన చేస్తే, అంతేకాదు 20వ అధ్యాయంలో మరి ఒకరి కోసము ప్రార్థన చేశాడు. ఎవరు అనంటే అబీమెలెకు శారా విషయంలో తప్పిదము చేస్తాడానికి ఆ శారాను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ బాధల్లో కూడా ఉండి ఏమి చేస్తున్నాడు తెలుసా? అబీమెలెకు కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబీమెలెకు యొక్క రాజ్యం కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబీమెలెకు ఆ యొక్క పని మనుషుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేశాడు. 20వ అధ్యాయంలో, 21వ అధ్యాయంలో శారాను దేవాది దేవుడు దర్శించాడు. హల్లెలూయా. గర్భము దాల్చింది, చక్కటి కుమారుని ఇస్సాకును కన్నది.
కారణం ఏమిటో తెలుసా? నశించిపోతున్న సొదొమ గొమొర్రా కోసము, నశించిపోతున్న అబీమెలెకు రాజ్యము కోసము, నశించిపోతున్న అబీమెలెకు మనుషుల కోసము ప్రార్థన చేయడం వల్ల ఎవరు క్షేమకరమైన వాతావరణంలోనికి వెళ్ళిపోయారో తెలుసా? ఈ యొక్క అబ్రహాము క్షేమకరమైన వాతావరణంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అప్పటి వరకు పొందుకోలేని ఆశీర్వాదము, అప్పటి వరకు పొందుకోలేని క్షేమము తన కుటుంబంలోకి, తన ఆత్మీయ జీవితంలోకి రావడానికి గల కారణము ఏమిటంటే ఇతరుల కోసము ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ఈరోజు కన్నీరు కార్చగలుగుతూ ఉన్నావా? ఈ పట్టణం కోసము కన్నీరు కారుస్తూ ఉన్నావా తల్లి? నశించిపోతున్న ఆత్మల కోసము కన్నీరు కారుస్తున్నావా? భారాన్ని కలిగి ఉన్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా తల్లి? దావీదు గారు అంటూ ఉన్నారు, నీకు క్షేమము రావాలనంటే 4వదిగా యెరూషలేము పట్టణము కోసము ప్రార్థన చేయి. యెరూషలేము పట్టణము పాడైపోయింది. యెరూషలేము పట్టణంలో ఇదిగో అవిధేయత ఉన్నది. యెరూషలేము పట్టణము పాడైపోయింది. యెరూషలేము ప్రాకారములు పడిపోయినాయి. కాబట్టి ఆ యెరూషలేము పట్టణం కోసము ప్రార్థన చేస్తే, విలపిస్తే, కన్నీరు కారిస్తే నీకు క్షేమము వెంటాడుతుందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా తల్లి? ఈరోజు కన్నీరు మనము కార్చగలుగుతూ ఉన్నామా? ఎరికో పట్టణంలో ఉన్నది రాహాబు అంటూ ఉంది, నేనే కాదు నా ఇంటి వారు కూడా రక్షణ పొందాలి. ఏమి చేయాలి? నువ్వు రక్షణ వస్త్రము నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఎర్రని దారముని గృహమును కిటికీలోను కట్టి వారందరిని తీసుకొచ్చి నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. ఈరోజు చేయగలుగుతూ ఉన్నావా? వ్యభిచారి చేసింది, వ్యభిచారి మరణమైన స్థితిలో ఉంది. వేగుల వారు మాట్లాడుతున్నారు, నేను మరలా 2వసారి వస్తూ ఉన్నాము, ఈ యెరికో పట్టణమును అగ్ని చేత, ఈ యెరికో పట్టణము కత్తి చేత వధిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. భయము కలిగి ఉన్నది. రక్షణ పొందాలంటే ఏమీ చేయాలి? మిమ్మల్ని నేను చేర్చుకున్నాను కాబట్టి నేను రక్షణ పొందాను, నేను రక్షింపబడతాను. కానీ నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా రక్త సంబంధంలో ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, వారు రక్షణ పొందాలంటే నేనేమీ చేయాలి? ప్రార్థన చేస్తూ ఉంది, కన్నీరు కానుస్తూ ఉంది, రొమ్ము కొట్టుకొని వెళ్ళిపిస్తూ ఉంది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా ఒక వేశ్య అయిన రాహాబు కానానులోనికి ప్రవేశించడానికి గల కారణము ఏమిటయ్యానంటే తన కుటుంబ సభ్యుల కోసము ప్రార్థన చేస్తుంది. ఈరోజు నీ క్షేమమైన వాతావరణం నువ్వు కలిగి ఉండాలనంటే మొదట నీ కుటుంబంలో బిడ్డలు పాడైపోతూ ఉన్నారు, నీ కుటుంబ సభ్యులు పాడైపోతూ ఉన్నారు, నీ భర్త పాడైపోతూ ఉన్నారు, నీ రక్త సంబంధాలు పాడైపోతున్నారు. వారి కోసము ప్రార్థన చేయగలిగి ఉంటూ ఉన్నామా? 2వదిగా నీ పట్టణము పాడైపోతూ ఉంది, ఈ గ్రామము పాడైపోతూ ఉంది, ఈ రాష్ట్రము పాడైపోతూ ఉంది, ఈ ప్రపంచము పాడైపోతూ ఉంది, యెరూషలేము పట్టణము పాడైపోతూ ఉంది. దానికోసము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా తల్లి? ప్రార్థన చేస్తే క్షేమము నీ వెంట వస్తుంది. ప్రార్థన చేస్తే క్షేమము నీ బిడ్డల వెనకాల వస్తుంది. ప్రార్థన చేస్తే క్షేమము నీ కుటుంబాల వెనకాల వస్తుంది తల్లి. అబ్రహాము గారు ప్రార్థన చేశారు లోతు కోసము. ఇదిగో అబ్రహాము గారు ప్రార్థన చేశారు అబీమెలెకు కోసము. ఈరోజు రాహాబు ప్రార్థన చేసింది కుటుంబ సభ్యుల కోసము. వారందరూ కూడా క్షేమకరమైన వాతావరణంలో ఉన్నారు. ఈరోజు నువ్వు ఎక్కడ నివసిస్తూ ఉన్నావు? క్షేమకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటూ ఉన్నావా? క్షేమకరమైన వాతావరణం నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు ప్రార్థన జీవితంలో నువ్వు కలిగి ఉండాలి తల్లి. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో చక్కటి మాట యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం, మేము లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారండి? స్వయంగా యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరి కోసమో తెలుసా? దుష్టిని బంధకాల్లో ఉన్న వారి కోసము, పాపములో ఉన్న వారి కోసము, శాపములో ఉన్న వారి కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టు నుండి తప్పించు ప్రభువా, నరకములోంచి తప్పించు ప్రభువా, ఆ నిత్య నరకములోంచి తప్పించు ప్రభువా, ఆ శాపకరమైన వాతావరణంలోంచి, ఆ శాపకరమైన కాడి నుంచి తప్పించు ప్రభువా అని చెప్పి యేసయ్య
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు దుష్టు నుంచి తప్పించమని ఈరోజు నీ గ్రామం కోసము ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ కుటుంబ సభ్యుల కోసమో, నీ ఆత్మీయ జీవితం కోసమో, నీ సంఘ సభ్యుల కోసమో ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా తల్లి? దావీదు గారు అంటూ ఉన్నారు, యెరూషలేము కోసము మీరు ప్రార్థన చేయండి, యెరూషలేమును ప్రేమించండి, అప్పుడు మీకు క్షేమము కలుగుతూ ఉందని మాట్లాడుతున్నాడు. ఈరోజు క్షేమము నీ వెనకాల రావాలంటే, క్షేమము నీ బిడ్డల్లో రావాలంటే, క్షేమము నీ కుటుంబంలో ఉండాలంటే, క్షేమము నీ సంఘములో ఉండాలంటే, క్షేమము నీ ఆత్మీయ జీవితంలో ఉండాలంటే మొదట నువ్వు సంఘములో ఉండాలి. రెండవదిగా నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. మూడవదిగా దీన మనస్సు కలిగి, తగ్గింపు స్వభావము కలిగి, వాక్యము ఏదైతే మాట్లాడుతున్నాడో, పరిశుద్ధ ఆత్మదేవుడు ఏదైతే నేను హెచ్చరిస్తున్నాడో దాని ప్రకారంగా వాక్యాన్ని సాత్వికముగా అంగీకరించి వాక్య ప్రకారంగా నడవగలిగి ఉండాలి. నాలుగవది ప్రార్థన చేయగలిగి ఉండాలి. నశించిపోతున్న పట్టణము కోసము, నశించిపోతున్న గ్రామముల కోసము, నశించిపోతున్న ఆత్మల కోసము, నశించిపోతున్న గొర్రెల కోసము నువ్వేమి చేయాలంటే ప్రార్థన చేస్తే ఆయన అంటూ ఉన్నాడు, నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే వెంట వచ్చినని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధముగా వెంట వస్తాయే అయ్యానంటే చివరిగా ముగించుకుందాం. యెషయా రాసిన గ్రంథము, యెషయా గారు రాసిన గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనములో ఆయన క్షేమము ఏ విధముగా వెంటాడుతుందో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవగలిగితే ఏమిటయ్యా ఆ ఆజ్ఞలంటే? ఒకటి, నువ్వు దేవాలయములో ఉండాలి, ఆయన పొలములో ఉండాలి, ఆయన ప్రాకారములో ఉండాలి. రెండవదిగా నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. మూడవదిగా ఏమిటయ్యానంటే నువ్వు దేన మనసు కలిగి ఉండాలి. నాలుగవదిగా ఏమిటంటే నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉండి నశించిపోతున్న వారి కోసము నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన అంటూ ఉన్నారు, క్షేమము నది వలెను వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నది క్షేమం వలె పొర్లిపారుతూ నువ్వు వెంటాడుతూ ఉంటుంది తల్లి. క్షేమము వెంటాడుతూ ఉందా? శ్రమలు వెంటాడుతూ ఉన్నాయా? లేదా కన్నీరు వెంటాడుతూ ఉందా? ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, నా ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే క్షేమము నీ నది వలె నిన్ను వెంటాడుతుంది, నీ నీతి సముద్ర తరంగము వలె ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా నా బ్రతుకు దినములన్నీ కూడా క్షేమము కృప వెంటాడుతూ ఉన్నాయి ప్రభు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాడు తల్లి. తన తప్పును ఒప్పుకొని కప్పుకోకుండా కనికరము పొందాడు. ఏమిటయ్యా కనికరము అని అంటే క్షేమం అనే కనికరం. హల్లెలూయా. కృప అనే కనికరము పొందుకున్నాడు. ఈరోజు నువ్వు పొందుకుంటున్నావా? ఈరోజు నెమ్మది ఉందా నీ జీవితంలో? ఈరోజు క్షేమకరమైన వాతావరణము నీ జీవితంలో, నీ ఆరోగ్యములో, నీ ఆర్థిక విషయంలో, నీ పిల్లల విషయంలో కనబడుతూ ఉన్నాయా? కనబడకపోతే ఆయన అంటూ ఉన్నారు, నా ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే నది వలె నిన్ను క్షేమము వెంటాడుతుందని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడదాము తల్లి, అందరూ నిలబడదాం. దావీదు గారు చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములో నా వెంట వస్తూ ఉన్నాయి ప్రభా. ఇదిగో దీనుడన ఈ భూమిని నేను స్వతంత్రించుకుంటూ ఉన్నాను ప్రభా. నేను బహు సుఖము క్షేమము నేను కలిగి ఉంటూ ఉన్నాను ప్రభా. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. క్షేమకరమైన వాతావరణంలోనికి నువ్వు వెళ్ళగలుగుతూ ఉన్నావా? వాక్యాన్ని అంగీకరిస్తున్నా సాత్వికముగా, లేదా ఈ వాక్యము నాకు కాదు నువ్వు అనుకుంటూ ఉన్నావా? ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు. ధనవంతుడు దేవాది దేవుని దగ్గరికి వచ్చాడు తల్లి. అయ్యా నీ దగ్గర క్షేమం ఉంది ప్రభువా, నీ దగ్గర క్షేమకరమైన రాజ్యం ఉంది ప్రభువా. ఆ రాజ్యంలోనికి నేను ప్రవేశించాలంటే ఏమి చెయ్యాలి ప్రభువా అని ప్రశ్న వేశాడు తల్లి. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో క్షేమకరమైన వాతావరణం నీకు అర్థమైంది, ఇంకొకటి నరకం అనేది నీకు అర్థమైంది అయ్యా. నేను చాలా సంతోషిస్తూ ఉన్నా.
కానీ నన్ను నువ్వు వెంబడించాలంటే నా ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడవాలి. ఇదిగో నన్ను వెంబడించాలంటే నా మాట ప్రకారంగా నువ్వు నడవాలి. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ అక్రమమును విడిచిపెట్టాలి, నీ అన్యాయమును విడిచిపెట్టాలి. అదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పాడు తల్లి. క్షేమకరమైన వాతావరణం కోసము దేవాది దేవుని దగ్గరికి వచ్చాడు. కానీ వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు తల్లి. కారణం ఏమిటో తెలుసా? తన తప్పును దేవాది దేవుడు తెలియజేసినప్పుడు ఒప్పుకోకుండా, ఇదిగో విడిచిపెట్టకుండా కప్పుకొని వెనక్కి వెళ్ళిపోయాడు తల్లి. అతని జీవితంలో క్షేమం లేదు, అతని జీవితంలో కాపుదల లేదు, అతని జీవితంలో భద్రత లేదు తల్లి. నరకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవాది దేవుడు నీకు తెలియజేశాడు, నువ్వే పాపములో ఉన్నావో, ఏ శాపములో ఉన్నావో, ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావో, ఏ ఆజ్ఞ ప్రకారంగా నడవడం లేదో, ఏ ఆజ్ఞను విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నావో, ఈరోజు దేవాది దేవుడు నీకు తెలియజేశాడు. ఒక ధనవంతుడు వలె నువ్వు ఉంటావా, లేదా ఒక అబ్రహాము వలె ఉంటావా? ఒక ధనవంతుడు వలె వ్యసన పడుతూ వెళ్ళిపోతావా, లేదా దావీదు వలె ఒప్పుకొని విడిచిపెట్టి నీ క్షేమము నువ్వు కావాలని నువ్వు కోరుకుంటావా? ఈరోజు దేవాది దేవుడు 2 మార్గాలను నీ చేతిలో పెట్టాడు. నీ కుటుంబముకు క్షేమము కావాలి అని అంటే, కాపుదల నీ బిడ్డలకు కావాలి అని అంటే ఒప్పుకొని విడిచిపెట్టడము తప్పదు తల్లి, ఒప్పుకొని విడిచిపెట్టడము తప్పదు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నేను ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాను ప్రభువా, కృపా క్షేమములు నా వెంటాడుతూ ఉన్నాయి. ఈరోజు నీ వెనకాల వెంటాడాలంటే తల్లి, ఈరోజు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు. ఈరోజు నువ్వు ఏ పాపములో ఉన్నావో, ఏ శాపములో ఉన్నావో, ఏ అక్రమం, ఏ అన్యాయములో ఉన్నావో, ఏ అబద్ధముతో విర్రవీగిపోతూ ఉన్నావో, ఏ దుష్ట హృదయాన్ని కలిగి ఉన్నావో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేశాడు తల్లి. విడిచిపెడతావా? 2 చేతులు పైకెత్తుదాం, 2 చేతులు పైకెత్తుదాం. యాకోబు పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, సాత్వికము తన వాక్యాన్ని అంగీకరించి దేన మనసు కలిగి ఉండండి, అప్పుడు నీకు క్షేమము వెంటాడుతూ ఉంది, అప్పుడు నీకు కృప వెంటాడుతూ ఉంది, ఆయన దయ వెంటాడుతూ ఉందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అంగీకరిస్తావా సహోదరి సహోదరుడా? అంగీకరిస్తే నువ్వు ధన్యుడివే తల్లి. అంగీకరిస్తే నీ వెనకాల క్షేమమే, అంగీకరిస్తే నీ వెనకాల కాపుదలే, అంగీకరిస్తే నీ వెనకాల భద్రతే. ఆయన దేవదూతలే వచ్చి నేను వెంబడిస్తూ ఉంటాయి. ఈరోజు ఏ విధముగా నువ్వు ఉంటూ ఉన్నావు తల్లి? కప్పిపుచ్చుకోవద్దు సహోదరి సహోదరుడా, కప్పిపుచ్చుకోవద్దు తల్లి. కప్పిపుచ్చుకున్నాడు యోనా, ఎదుగో మరణ బంధకములో వెళ్ళిపోయాడు తల్లి. అటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదు తల్లి, అటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళకూడదు. వాక్యము నీకు తెలుసు, పరిశుద్ధ ఆత్మ ప్రభావము నీకు తెలుసు, పరిశుద్ధాత్మ శక్తి నీకు తెలుసు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుకుంటావు. ఆ కనికరమే క్షేమము, ఆ కనికరమే కృప తల్లి. ధనవంతుడు కోల్పోయాడు, ధనవంతుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఆ కృపను కనికరము కోల్పోయాడు తల్లి. ఆ కృపను కనికరము ఈరోజు నువ్వు పోగొట్టుకుంటావా? దావీదు వలె పాపమును ఒప్పుకుంటావా? ఈరోజు దేవాది దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నా, నువ్వు క్షేమకరము లేని పరిస్థితులు ఉంటూ ఉన్నాము ప్రభువా. సొదొమ గొమొర్రా లాంటి పట్టణంలో మేము నివసిస్తూ ఉన్నాము ప్రభువా. మాకు క్షేమము లేదు ప్రభువా, మాకు భద్రత లేదు ప్రభువా. ఇదిగో మాకు కన్నీరే ఉంటుంది ప్రభువా. నా తండ్రి మమ్మల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని రక్షించు ప్రభువా. ఇదిగో మాకు భద్రత దయచేయి ప్రభువా, మాకు క్షేమము దయచేయి ప్రభువా. మా కుటుంబంకు క్షేమము దయచేయి, మా బిడ్డలకు క్షేమము దయచేయి, మా ఆత్మీయ జీవితానికి క్షేమము దయచేయి ప్రభువా.